వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జీవితంలో మనం ఏది చేసినా, ఎంత సంపాదించినా, అంతకు మించి ఆస్తులు ఏమైనా పోగేసినా కూడా ఎవరికైనా కావాల్సింది మానసిక ప్రశాంతత, అలాగే ఆధ్యాత్మికత వైపు చక్కటి మార్గం కావాలి. సో ఇవన్నీ మనకు తెలియచేయడానికి ఎప్పటికప్పుడు మానవతా విలువల్ని ఆయన మాటల్లో మనకు తెలియజేస్తూ, అలాగే ఆధ్యాత్మికత వైపు మన అడుగులు పడేలా చేస్తున్న ఒక మార్గదర్శి వాటి మన గెస్ట్. అనంత శక్తి ఫౌండర్ నుండి అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. ముందుగా మిమ్మల్ని చూడగానే కలవగానే చాలా ప్రశ్నలు మైండ్లో ఉంటాయి. బట్ ముందుగా నేను అడగాలనుకుంటుంది ఈరోజు కర్మ సిద్ధాంతం గురించి. అంటే కర్మ సిద్ధాంతం చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది అంటారు నా కర్మ ఇంతే, నా జన్మ ఇంతే అని చెప్పేసి సర్దుకుపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మంచి వాళ్ళకే అంతా చెడు జరుగుతూ ఉంటుంది, మనమే సర్దుకుపోవాలి, ఇలాంటి ఒకటి ఉంటుంది. అయితే కర్మఫలం అనేది మనకు గత జన్మలో వచ్చింది ఈ జన్మలో మనము అది ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదంటే ఈ జన్మకే ఉంటుందా? అది ఎంత టైం పడుతుంది అసలు? కర్మ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరిపైన ప్రభావం ఉంటుందండి. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటి గురించి ఆలోచన చేస్తున్నాడు, కానీ ఇప్పుడున్న కష్టం కావచ్చు, నష్టం, బాధ, దుఃఖము ఈ పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి గత జన్మలో మనం ఏం చేసాము, ఏం చేస్తే ఇప్పుడు ఈ యొక్క కష్టాలు అనుభవిస్తాం అనేది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనిషికి తనకు తాను తెలియకపోవడం, అసలు ఆధ్యాత్మిక సత్యం అనేది తెలియకపోవడం అండి. కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలండి. కర్మ సిద్ధాంతం అనేది మనకు ఈ జన్మలో చేసింది కొన్నిసార్లు ఈ జన్మలోనే చూపిస్తుంది. కొన్ని ఎలాగుంటాయంటే జన్మ పరంపర కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుడు ఉన్నాడు, వాళ్ళ మేనమామ ఉంటాడు కంసుడు. ఆయన చూడండి, ఆయనకు ఒక ఆకాశవాణి చెప్తుంది అనమాట, మీ చెల్లెలకు పుట్టబోయే 8వ సంతానం ద్వారా నీకు చావు ఉంటుందని. ఇక్కడ చూడండి, ఆయన వాళ్ళ చెల్లెల్ని కారాగారంలో బంధించేస్తాడు, వసుదేవుని తర్వాత దేవకిని. చూడండి అక్కడ కర్మ అనేది ఎలా పనిచేస్తుందంటే మనం ఎక్కడ సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా కర్మ అనేది వదిలిపెట్టదండి. 100% దాని యొక్క ప్రతిమ అనేది తీర్చుకొని తీరుతుంది. ఇక్కడ చూడండి, 8వ సంతానం నన్ను చంపుతుందని ఆయన తెలుసుకున్నప్పుడు ఆ 8వ సంతానం ఇప్పుడు కారాగారంలో పెట్టేసినాం అనుకోండి, ఇక్కడే ఉంటారు, పుట్టే ప్రతి బిడ్డ మనకు తెలుస్తుంది, ఇక్కడే చంపేయచ్చు కదా అని వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టేస్తాడు. అప్పుడు చూడండి, కారాగారంలోనే జననం తీసుకుంటాడు శ్రీకృష్ణుడు. జన్మ తీసుకున్న తర్వాత ఒక 15 సంవత్సరాల తర్వాత వచ్చి ఆయన్ని సంహరిస్తాడో లేదా. ఆ విధంగా అండి కర్మ అనేది ఎప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా ఎలాగుంటుందంటే పాజిటివ్ కర్మ ఉంటుంది, నెగిటివ్ కర్మ ఉంటుంది. మనం చేసే పనిని బట్టి మన యొక్క రిజల్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగుండాలంటే మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిఫలంగానే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రజెంట్ లైఫ్ అండి. మనిషి ఇది తెలుసుకున్నాడు అనుకోండి, కష్టం, నష్టం, బాధ గురించి ఆలోచన చేయడు, ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు అనమాట. కాబట్టి మనిషి ఎలాగుంటాడంటే నిన్న చేసిన కర్మ కావచ్చు, మొన్న చేసిన కర్మ కావచ్చు, గత జన్మలో చేసిన కర్మలు కావచ్చు, బట్ వీనన్నిటి మనిషి బయటపడాలంటే ఒకటే మార్గం అండి. మనం ఎవరినైతే దేవుణ్ణి పూజిస్తున్నామో లేకపోతే అనంత శక్తి అనుకుంటున్నామో వీటన్నిటికి ఎలాగుండాలంటే మనిషి చేసిన తప్పులకు ఫస్ట్ ప్రాయశ్చిత్తం ఉండాలి, పరివర్తన చెందాలి, దానికి రక్షణ వైపు కూడా అడుగులు వేస్తూ ఉండాలండి. ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపం చెందుతాడో మనిషి ఒక దగ్గర కూర్చొని, అది నీకు నువ్వే కావచ్చు, లేకపోతే నువ్వు కొలిచే భగవంతుని దగ్గర కావచ్చు, గత జన్మల నుండి నేను చేసిన ఏవైతే తప్పులు ఉండవో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నటువంటి వీటికి కర్మ విముక్తి కావాలని మనతో మనం డైలీ ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకొని ఈ విధంగా మన యొక్క ఆత్మతో మమేకమై ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కర్మలు తెగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారండి, ఇప్పుడు మీ పట్ల ఎవరో తప్పు వ్యవహరించారనుకోండి, నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్తే మీరు వాళ్ళు క్షమిస్తారా లేదా? కొంచెం మనకు ఆ గుణం ఉంటే క్షమించేస్తాము, లోపల ఏమన్నా అనుకున్నా కూడా సర్లే పోనీలే వదిలేస్తాము. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. తప్పుకు మనిషి ఎలాగుండాలంటే ఫస్ట్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే పశ్చాత్తాపం ఉండాలి. ఈ పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉంటుందో మనిషి క్రమేపీ ఏమవుతాడంటే పరివర్తన చెందుతాడు అనమాట. అంటే ఎప్పుడైతే చేసిన తప్పుల నుండి తాను తెలుసుకొని మోటివేట్ అవుతూ ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే భగవంతునికి దగ్గర అవ్వడం తెలుస్తుంది అనమాట. అంటే తనకు తాను ఎప్పుడైతే దగ్గర అయ్యి క్షమాగుణం అనేది ఎప్పుడైతే మనలో మార్పు తీసుకొస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి జరిగే పనులు కూడా పాజిటివ్ వైపుగా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే కొంతమంది ఉంటారు పెద్ద నేరాలు ఘోరాలు చేస్తారు, తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళకి ఆ పశ్చాత్తాపం ఉంటది, కానీ వాళ్ళు చేసిన ఆ కర్మ ఫలితం అయితే వాళ్ళు అనుభవించాలి కదా, దాని గురించి ఎలా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చూడండి, మనం ప్రజెంట్ లైఫ్ లో తీసుకున్నట్టయితే కొంతమంది కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, బట్ లాస్ట్ నెక్కప్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళపైన ఎన్ని కేసులు ఉన్నాయి, కొంతమంది దేశాలు వదిలిపెట్టి వెళ్ళారు. బట్ ఇదంతా ఎలాగుంటుందంటే కర్మ అనేది ఒక స్టేజ్ వరకు పనిచేస్తుందండి.
యూనివర్స్ సిద్ధాంతం ఎలాగుంటుందంటే ఫస్ట్ అవకాశం ఇస్తుందండి. దాన్ని మనం అనక్లిక్ చేసుకోలేకపోతే ఏమవుతుందంటే దాని యొక్క ప్రతిఫలం అనేది వేరే రకంగా ఉంటుంది. బట్ మనిషి ఇవన్నీ ఎలాగుంటాడంటే తెలుసుకోలేకపోతున్నారంట. యూనివర్స్ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంటే కర్మ సిద్ధాంతం పైన సామభేద దండోపాయం అనమాట. ఇప్పుడు ఇంట్లో మీరు ఉన్నారండి, ఒక చిన్న పిల్లడు అల్లరి చేస్తూ ఉంటాడు, ఫస్ట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అనుకో, ఫస్ట్ ఏం చెప్తారు, అల్లరి చేయొద్దా అని చెప్పేస్తారు. కొంచెం ఇంకా అలాగే చేస్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు, గట్టిగా అరుస్తారు. అలాగే కంటిన్యూ చేస్తే కొట్టేదాకా కూడా వెళ్తాం. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి, ఫస్ట్ అవకాశం ఇస్తూ వస్తుంది అన్నమాట. మనిషి మారుతాడని. ఎప్పుడైతే మనిషి మారడో తన యొక్క కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించి వాళ్ళ ముందు నిలబెట్టేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, దేశాలు వదిలిపెట్టి వెళ్ళారని. సేమ్ అలాగే చూడండి, అంటే ఇదంతా నెగిటివ్ కర్మ అనుకోండి. పాజిటివ్ కర్మ ఎప్పుడైతే రియలైజ్ అయిన వాళ్ళు, ఇప్పుడు అశోక్ చక్రవర్తి ఉన్నాడండి, మన ఇండియన్ ఫ్లాగ్లో సింబల్ ఉంటుంది, సింహం సింబల్. ఆయన కళింగ యుద్ధం చేసినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ లక్షల మంది చనిపోయినప్పుడు ఈ కళ్ళరు చూసినప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ఇంతమంది నా వల్ల చనిపోయారు కదా, నేను సాధించింది ఏంటని ఆయన రియలైజ్ అయ్యి, ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్డు వైపు ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు వైపులో చెట్లు ఉంటాయండి. అప్పుడు ఇవన్నీ ఎలాగంటే అశోకుని కాలం నుండి ఇది స్టార్ట్ అయిందనమాట. అంటే ఇప్పుడు పాజిటివ్ కర్మ ఉంటుంది, నెగిటివ్ కర్మ ఉంటుంది. ఈరోజు మనము అశోకుని గుర్తుగా సింబల్ మన ఇండియన్ ఫ్లాగ్లో పెట్టుకుంటున్నామంటే దాన్ని మనం గుర్తించుకుంటున్నాం అనమాట. అంటే నెగిటివ్ కర్మ చేసిన అశోక చక్రం ఉంటుంది కదా, ఇండియన్ ఫ్లాగ్లో చక్రం ఉంటుంది, అది అశోక చక్రవర్తి సింబల్ అండి. కాబట్టి మనిషి ఎలాగుంటాడంటే మనకు తెలిసిపోతుందండి అప్పుడే మనం చేస్తుంది మంచిగా చెడ అనేది. మనకి ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో చేసే పనులు అక్కడికి స్టాప్ చేయాలి, లేకపోతే దాని పరిణామాలు వేరే రకంగా ఉంటాయండి. మనం యుగాలు నాలుగని మాట్లాడుకున్నాం, ఇది కలియుగం. ఈ కర్మ ఎలాగుంటుందంటే ఇంతకుముందు ఉన్నట్టు లేదండి. ఇప్పుడు మనం ఏదైతే కర్మ అనుభవిస్తున్నామో, మనం కష్టాలు నష్టాలు ఇవన్నీ ఫ్యూచర్ ఎలాగుంటుందంటే భూమిపైన కాస్మిక్ ఎనర్జీ అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. పాజిటివ్గా ఆలోచన చేసి పాజిటివ్ పనులు చేస్తూ ఉంటే అంతే ఫాస్ట్గా సక్సెస్ అవుతాం. నెగిటివ్ పనులు చేసుకుంటూ నెగిటివ్ అలవాట్లు పడ్డాం అనుకోండి, అంతే ఫాస్ట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో ఈ కర్మ యొక్క ఫలితాన్ని తెలుసుకొని ఇది పాజిటివ్ పని నెగిటివ్ పని అనేది ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఈ నెగిటివ్ కర్మ నుండి బయటపడి ఈ పాజిటివ్ కర్మ యొక్క రిజల్ట్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే కొంతమంది మంచి వాళ్ళకే చెడు జరుగుతుంది, నష్టపోతూ ఉంటారని అంటారు కదా, మళ్ళీ దానికి ఏంటంటే వాళ్ళ గత జన్మలో వచ్చిన ప్రతిఫలం ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు కొంతమంది ఉన్నటువంటి ధనవంతులు అవుతారు, వాళ్ళు ఏది ఎక్కడ అంటే అంత ఎఫెక్ట్ పెట్టుకోకుండా సక్సెస్ అవుతున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వరు? కొంతమంది ఎంత చేసినా సక్సెస్ అవ్వట్లేదంటే 100% గత జన్మ యొక్క ప్రతిఫలం అనేది మనకి ప్రజెంట్ జనరేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుందండి, మనకు తెలిసిపోతుంది అప్పుడే. దీన్ని తెలుసుకొని మనం గిన కరెక్ట్గా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళామనుకోండి, గత జన్మల యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి